వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. ప్రకృతి విలయతాండవం ముందు మనమంతా నిమిత్త మాత్రమే. అయితే మనల్ని కాపాడుకునేటువంటి శక్తి మనకి మాత్రమే ఉంది అన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కృష్ణానదికి ఇటీవల వరదలు వచ్చినట్టు సంగతి అందరికీ తెలిసింది. దాదాపు 12 లక్షల క్యూసెక్కుల పైచిలకు వరద నీరు గేట్లలోంచి ప్రవహించింది. అయితే ఇక్కడ ఒక కుట్ర ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ గేట్లకి సంబంధించి మొన్న అక్కడ కట్టేసినటువంటి ఒక 4 మర పడవలు వచ్చి ఎలా గుద్దిన దానికి కౌంటర్ వెయిట్స్ ఎలా డ్యామేజ్ అయ్యాయి అన్నటువంటి దాని మీదే ప్రజెంట్ చర్చ అనేది జరుగుతుంది. అలాగే అక్కడ రిపేర్లు కూడా దాదాపు 5 రోజుల్లోనే ఆ కౌంటర్ వెయిట్లను ఫిట్ చేయడంలో సీనియర్ ఇంజనీర్ అయినటువంటి కన్నయ్య నాయుడు గారు సక్సెస్ఫుల్గా వాటిని క్లియర్ చేసేసారు, అయిపోయింది. బట్ బిహైండ్ దిస్ కుట్ర ఏమన్నా ఉందా అన్నదానికి అనేక వివరాలు కూడా మనకి అందుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మొత్తానికి సంబంధించి ఈ బ్యారేజ్ని కూల్చాలనుకున్నారా అన్నటువంటి ఆరోపణలు కూడా మనకి వినిపిస్తున్నాయి. మొత్తం 10 గేట్ల చైన్లు, ఈ స్లూయిస్ గేట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ గేట్లు కాకుండా స్లూయిస్ గేట్స్కి సంబంధించి అవి కూడా చైన్లు తెగిపోయి ఉండడానికి కూడా గమనించి ఇప్పుడు దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనేది తెలుస్తోంది. అండ్ ప్రకాశం బ్యారేజీ ఢీకొట్టిన పడవలు ఏవైతే ఉన్నాయో అవి వైఎస్ఆర్సీపీ నేతలకి సంబంధించినవి అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 పడవలు వక్కలగడ్డ ఉషాద్రి అన్న పేరు మీద, మరో 2 సుధీర్ అలాగే స్వామి అనే పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. అలాగే గుంటూరు జిల్లా ఉద్దండరాయనపాలెం నుంచి గొల్లపూడికి తరలిస్తుండగా అక్కడ కట్టేశారు, ప్లాస్టిక్ తాళ్లతో కట్టేశారు, ఇనుప గొలుసులతో కట్ట. ఒక్కొక్క దానికి దాదాపు 40 నుంచి 50 టన్నులు ఉన్నాయి ఆ బోట్ల వెయిట్ అంతా కలిపి. సో అలాంటిది ఒక్కసారిగా వచ్చి బ్యారేజ్ని ఢీకొంటే పరిస్థితి ఏంటి? అంత భారీ వరదలో నష్టం ఏ విధంగా జరిగి ఉండేది? ఇవే అనేక అనుమానాలు. దీని వెనకాల ఉన్నటువంటి కుట్రలు ఏంటి, అసలు ఏం జరిగింది? ఒక పక్కన బుడమేరుకి సంబంధించినటువంటి ఇష్యూ మనం చూస్తూనే ఉన్నాం. గండ్లు ఎక్కడికక్కడ పూడ్చడానికి ప్రస్తుత ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, అలాగే మాజీ ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, రాత్రింబవళ్ళు అక్కడ నుండి ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా ప్రజల ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు అక్కడ నుండి ఈ పనంతా చేశారు అన్నది ప్రతి ఒక్కళ్ళు చూశారు. ఇప్పుడేమో ఇక్కడ చూస్తే ఈ బ్యారేజీకి సంబంధించినటువంటి ఇష్యూ. గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఇసుక బోట్ ఏదైతే ఉందో ఇలాంటిదే ఒక బోటు అక్కడ గేట్కి అడ్డంగా పెట్టించారు అన్నది ఆరోపణ ఆ రోజు. అయితే ఈరోజు కుట్రపూరితంగానే ఇదంతా చేశారా? వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి నందిగం సురేష్ అనుచరులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇలా ఉన్నారా అన్నటువంటి అనుమానాల్ని బాగా బయటికి చెప్తున్నారు. సో ఓవరాల్గా అసలు పరిస్థితి ఏంటి? ఈ వరదలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పట్ల ప్రజల నుంచి వస్తున్నటువంటి హర్షం ఒకవైపు అయితే, మరోవైపు ఇలాంటి ఈ కుట్రలు కావచ్చు, ఇలాంటి విపత్తులని ఎదుర్కొనే క్రమంలో ఎదురవుతున్నటువంటి పెను సవాళ్లు కావచ్చు, వీటి మీద మనతోటి వారి అభిప్రాయాన్ని పంచుకోవడానికి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. అందరికీ నమస్కారం అండి. సార్, ప్రస్తుతం నదికి మున్నేరు, వైరా, కట్లేరు, ఈ బుడమేరు అన్ని కూడా కలిపి దగ్గర 11,90,000 క్యూసెక్కులు వరద ప్రవాహం రావడం జరిగింది. అత్యంత బుడమేరు కూడా అనూహ్యంగా ఎవరో ఊహించినంతగా ఫ్లాష్ ఫ్లడ్ అత్యధికంగా రావటం, దానివల్ల ఏదైతే ఇంత పెద్ద ఎత్తున విజయవాడలో మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హలో ఐ థింక్ వేరే కాల్లో ఉన్నట్టున్నారు, మళ్ళీ జాయిన్ అవుతారు. సో ఓవరాల్గా ఈ మున్నేరు నుంచి వచ్చిన వరద ఇదంతా కూడా ఆయన చెప్తున్నారు. 11,90,000 క్యూసెక్ల వరద నీరు అనేది వచ్చింది, దాని ప్రభావం మాత్రమే ఇదంతా ఉంది. అలాగే బుడమేరుకు పడినటువంటి గండ్ల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాకురా పనులు, లేదంటే పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ముందుకు తీసుకెళ్ళకపోవడం, ఈ కట్టడి చేయడం అనేటువంటి వాటి మీద అసలు ఎక్కడ కూడా పొంతం లేనటువంటి సమాధానాలు వైసీపీ నుంచి వస్తున్నాయి. అలాగే ఈ కుట్రకి సంబంధించినటువంటి అంశం మీద కూడా అనేక వివరాలు త్వరలోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. స్లూయిస్ గేట్లు చైన్లు తెగిపోవడం ఏంటి, అది మొత్తానికి అట్ ద సేమ్ టైం 4 పడవలు ఒకేసారి, కేవలం అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక ప్లాస్టిక్ తాడుతో కట్టేసి, ఎవరైనా అంతంత బరువు ఉన్నవి యాంకర్లు వేస్తారు, అవి కూడా లేకుండా డైరెక్ట్గా వదిలేయడం అంటే మరి దాన్ని ఏమనాలో, దాని వెనకాల ఏ కుట్ర ఉందో. అంటే బ్యారేజ్ కూలిపోతే మొత్తం నీళ్లు ఆ ప్రవాహం కిందకి వెళ్ళిపోతే ఎన్ని ఊళ్ళు అక్కడ ఇదవుతాయో తెలియదు. అంటే శవాల కోసం ఇదంతా జరిగిందా? శవరాజకీయం కోసం ఇదంతా జరిగిందా? అధికారం లేకపోతే అనేటువంటి ఒక కోణం ఇందులో ఏమైనా ఉందా? ఐ థింక్ చూడాల్సినటువంటి అంశం ఇది. సరే, ఇదే దాని మీద
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారిని అడిగి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. పీసీఆర్ ఒకసారి కనెక్ట్ చేద్దాం. సో ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే మనకి ఇలా ఉన్నాయి. స్లూయిస్ గేట్లకు సంబంధించి అంటే కింద ఏదైతే వ్యర్థాలు ఉంటాయో బురద కానీ ఇది కానీ ఆ స్లూయిస్ గేట్లను అయితే వాటిని విడుదల చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఇవన్నీ అన్ని బ్యారేజీలు కూడా ఉండేటువంటి అంశమే. సో దేవినేని గారు లైన్లో వచ్చారు. సార్ మీద ఉన్నాం ఏదైతే లీకేజ్ అరెస్ట్ చేయడంలో ఈ రోజు మెగా ఇంజనీరింగ్ కంపెనీ, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కూడా సార్ ఈ జియో మెంబ్రెయిన్ షీట్స్ అదేవిధంగా ప్లాస్టిక్ టైపింగ్స్ కూడా పెట్టి ఆ లీకేజెస్ కూడా కొన్ని మీటర్లో కొన్ని 100 మీటర్లో కంట్రోల్ చేయడం జరిగింది. రేపు ఉదయం మళ్ళీ ప్రారంభం చేసి రేపు సాయంత్రం కల్లా నది ఏదైతే బుడమేరు సైడ్ ఉన్న బండకి షీట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి గజయితగాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. రెండో పక్కన ఈ బండ్ ఏర్పాటు, బండ్ వెడల్పు చేయడం వెంకటేశ్వర కంపెనీ ఆ పనులు వేగవంతం చేసింది. పూర్తి వస్తారు సాయంత్రానికి. కాబట్టి ఆల్మోస్ట్ ఈ 3 బండ్స్ ని కంప్లీట్ చేసి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం జరిగింది. చేస్తున్న జరుగుతూ ఉంది. రామానాయుడు గారు, ఎక్స్ఎమ్మెల్యే ఉండి రామరాజు, అందరం ఇక్కడే ఉన్నాం, యంత్రాంగం ఇక్కడే ఉన్నాం. లోకేష్ బాబు 2 సార్లు వచ్చి వెళ్ళారు. ప్రతిరోజు డ్రోన్ల ద్వారా చంద్రబాబు గారు కూడా సమీక్ష చేసి ఆదేశాలు ఇస్తా ఉన్నారు. అట్లాగే యంత్రాంగం అంతా కూడా పనిచేస్తా ఉంది. రెండో పక్క ఈ బోట్లకు సంబంధించి కూడా ఈ విధంగా కుట్రకోణం జరిగింది. 2 వ్యక్తులు అరెస్ట్ అయ్యి మరి 14 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. దీని వెనక ఎవరు ఉన్నారు, కుట్రదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు అనేది పోలీసు విచారణలో అన్ని బయటకు వస్తాయి. మరి ఇన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఈ బోట్లని ఏ విధంగా మరి వచ్చి ప్రకాశం మేర దగ్గరికి వచ్చాయి అంటే దీని వెనకాల కుట్ర కోణాన్ని ఏమైనా ఊహిస్తున్నారా? కూడా లైసెన్స్ లేకుండా గవర్నమెంట్ డబ్బులు కట్టకుండా ఏ విధంగా శాండ్ మాఫియా ఇవన్నీ నడిపించింది, ఇవన్నీ కుట్ర కోణాలంతా కూడా ఎవరు చేశారు, ఎవరు వ్యవహరించారు, ఎవరికి బంధువులు, ఎవరెవరు పాత్రదారులు అనేవి పోలీసు విచారణలు అన్ని బయటకు వస్తాయి. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ కూడా మెకానికల్ వర్క్స్ అన్ని కూడా డిసెంబర్ నుంచి మేలో పూర్తి చేయాలి. మొన్న కన్నయ్యనాయుడు గారు వచ్చినప్పుడు నేను కూడా 2 సార్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న మెయింటెనెన్స్ చూస్తే చాలా బాధేసింది. ఎందుకంటే మహానుభావుడు 67 సంవత్సరాల క్రితం ప్రకాశం పంతులు గారు 2,82,00,000తో ఆ బ్యారేజ్ ని కట్టించారు. మరి ఆ రోజుల్లో మరి ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కానీ మరి అక్కడున్న ఆ సిమెంట్ కాంక్రీట్ బ్లాక్ ఏదైతే దాంట్లో మెటీరియల్ క్వాలిటీ చూస్తే బైండింగ్ వైర్ కావచ్చు, అవన్నీ కూడా చూస్తే వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, కన్స్ట్రక్షన్ కంపెనీలు అన్ని కూడా రాయి దాంట్లో ఉన్న క్వాలిటీ అంతా కూడా కాంక్రీట్ స్ట్రక్చర్ ఎలా ఉంది చెక్కు చెదరకుండా అనేది కుట్రకోణంతో అది ఇరిగిందే తప్ప ఈ మాత్రం 67 ఏళ్ళకు కూడా చెక్కు చెదరిన నిర్మాణం 2,52,00,000తో మరి ఆ రోజుల్లో 1956-57 ప్రాంతంలో ఆ బ్యారేజీ రైతాంగానికి అందుబాటులోకి వచ్చింది. ఏదైనప్పుడు కూడా ఈ కుట్ర కోణాలు కావచ్చు, మరియు జగన్మోహన్ రెడ్డి ప్రాంతానికి వచ్చి 2 సార్లు ఒక బాధ్యత గల మరి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేసి ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన చేసిన ఆరోపణలు కానీ ఏ స్థాయిలో దగ్గర 11,45,000 కృష్ణ, మున్నేరు, వైరా, కట్లేరు వచ్చింది. ఏదైతే బుడమేరు వచ్చేసి ఆ ప్రకాశం బ్యారేజ్ పైన నగరంలోకి మరి దగ్గర ఒక 35-40 దాకా వాళ్ళకి కూడా లెక్కలు తెస్తా ఉన్నారు. ఇన్ని క్యూసిక్స్ వచ్చాయి. మరి ఇంత పెద్ద ఎత్తున ఆ ప్రవాహం వెళ్ళేటప్పుడు బుడమేరు ఏ విధంగా రిసీడ్ అవుతుంది, లేకపోతే మరి అబవ్ బండ్ ఏ విధంగా ఎక్కడెక్కడ ఇదైంది, ఒక పక్కన 7 బ్రిడ్జిలు పడ్డాయి, ఒక పక్కన 3 బ్రిడ్జిలు పడ్డాయి. ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ నిర్లక్ష్యం కానీ బండ్స్ కంప్లీట్ గతంలో నీటి సంఘాలు పెట్టి, ప్రాజెక్ట్ కమిటీలు పెట్టి, డీసీ చైర్మన్లు పెట్టి ప్రతి బండు, ప్రతి కాలువ, ప్రతి వాగు, ప్రతి లిఫ్ట్ ఒక నీటి సంఘ అధ్యక్షుడు ఇది నా గ్రామంలో ప్రాజెక్టు, ఇది నా గ్రామంలో లిఫ్ట్, ఇది నా గ్రామంలో కాలువ, నేను కాపాడుకోవాలి, ఈ చెరువులు బ్రిడ్జ్ రాకుండా కాపాడుకోవాలి. ఆ విధంగా ఉపాధి హామీ డబ్బులు, ఇరిగేషన్ డబ్బులు, మైండ్ ఇరిగేషన్ డబ్బులు 68,000 కోట్లు ఇచ్చి 5 ఏళ్లు పనిచేసి ప్రకాశం బ్యారేజీ 100 ఏళ్లు పూర్తయ్యే లోపలే మనం వైకుంఠపురం దగ్గర ఇంకొక 10 టీఎంసీలకి బ్యారేజ్ కట్టాలని
3,500 కోట్లతో వైకుంఠపురం దామోదర్ దగ్గర పనులు మొదలు పెట్టాం. ఏదైతే ప్రకాశం బ్యారేజ్లో ఉన్న 3 టీఎంసీలు, వైకుంఠపురం దగ్గర ఆగే 10 టీఎంసీలు, ఈ 13 టీఎంసీల్లో 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాను బతికించి మిగిలిన నీళ్ళని లిఫ్ట్ ద్వారా నగరికల్ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ తీసుకెళ్లాలని అప్పుడు కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభం చేశాం. తర్వాత ఏదైతే ఆ పనులు కూడా క్యాన్సిల్ చేశారు. అక్కడ నుంచి బొల్లాపల్లి తీసుకెళ్లాలి, బొల్లాపల్లి నుంచి బనకర్చిల్ల అండర్ టనల్ తీసుకెళ్లాలి, అక్కడ నుంచి గణేష్ నగరి మరి అన్ని కూడా లింకప్ చేయాలి అందరినీ. చంద్రబాబు నాయుడు గారు 68,000 కోట్లు ఖర్చు పెట్టి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి పోలవరాన్ని 72% తీసుకెళ్లి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కిస్తే 5 ఏళ్ల వీళ్ళ నిర్వాహకం వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల అన్నమయ్య డ్యామ్ కట్టుకుపోతే ఒక మంత్రి, నేను మంత్రిని కాదు ఇప్పుడు ఉన్న మంత్రిని అడగమన్నాడు. పోలవరం ఎప్పుడు అవుతుందంటే నేను కాదు ఇప్పుడు మంత్రిని, ఆ ఉన్న మంత్రిని అడగమన్నాడు. ఇట్లా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, కొంచెం ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పులిచింతల గేటు పెట్టడానికి 4 ఏళ్లు పట్టింది, గోళ్ళకమ్మ గేటు కొట్టుకుపోయింది. ఇట్లా బ్యారేజ్లు డ్యామ్లు అన్ని కూడా నిర్లక్ష్యం చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీటి సంఘాలని గాలికి వదిలేసి 32,000 కోట్లలో 12,000 కోట్ల జీతాలు పోతే 20,000 కోట్ల పప్పు బేలంలాగా మరి వాళ్ళ తాలూకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ నాయకులకి కాంట్రాక్టులు డబ్బులు కట్టడం సరిపోయింది తప్ప ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు వంశధార నాగవల్లి అనుసంధానం మొదలు పెట్టాం, దానికి గాలికి వదిలేశాడు. ఉత్తరాంధ్ర సుజల మొదలు పెట్టాం, ఒక ప్రశ్న మొదలు పెట్టాం, దాన్ని వదిలేశాడు. పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశాడు. సార్ ఒక ప్రశ్న ప్రధానంగా ప్రజల నుంచి నాబార్డు నుంచి తీసుకొచ్చి దేవినేని ఆ పనులు నవంబర్ లో మొదలు పెడుతున్నాం. ప్రజల నుంచి ఒక ప్రశ్న ఉంది ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కన్నయ్య నాయుడు గారు ఆల్రెడీ ఆ కౌంటర్ వెయిట్స్ ఏవైతే చేయించారో ఫిక్స్ చేశారో 5 రోజుల్లో మొత్తం అంతా రిపేర్లు అన్నీ అయిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ భారీ వరద వచ్చేటువంటి అవకాశం ఉంది. 70 గేట్లు కూడా అక్కడ ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఇంపాక్ట్ వల్ల దిగువ ప్రాంతాల పరిస్థితికి ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేదు డ్యామ్ పరిస్థితి ఎలా ఉంది, ఆ బ్యారేజ్ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద ప్రజల అనుమానం. 67, 69, 70 3 గేట్లు కూడా వర్షాలు పడుతున్నా ఇంజనీరింగ్ అధికారులు బెక్కం కృష్ణమోహన్ ఇంజనీరింగ్ కంపెనీ కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు విజిట్ చేశారు, మంత్రి రామానాయుడు విజిట్ చేశారు, నేను 2 సార్లు, ఆయన 2 సార్లు వెళ్ళొచ్చాం. అందరూ డిపార్ట్మెంట్ అంతా కూడా 3 గేట్స్ కూడా ఆపరేషన్ లో తీసుకొచ్చారు, టచ్ చేశారు, అంతా అయిపోయింది. స్లూయిస్ గేట్ల దగ్గర కూడా కుట్రకోవడం బయటపడింది, దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. అంటే ఏ స్థాయిలో వీళ్ళు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఒక పైచాచిక ఆనందంతో రాష్ట్రాన్ని నాశనం చేయటమే కాకుండా ఈ 2-3 నెలల్లో కూడా సవాల్ మీద పేలాలు ఏరుకుందాం అనే విధంగా వాళ్ళ కుట్రకోణం కూడా బయటపడింది. ఏదైనా కూడా ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందు మనం బాధితులను ఆదుకోవాలి. 7 లక్షల మంది ప్రజల్ని బాధితులను ఆదుకోవటమే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, ఒక్క ఆఖరి ప్రశ్న సార్ మీకు. అంటే గతంలో 2014 నుంచి 19 మధ్యలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న మీరు ఆ రోజు పట్టిసీమ నిర్మాణానికి సంబంధించి రాత్రింబవళ్ళు అక్కడే ఉండి కూర్చొని పనిచేయడం కానీ, రికార్డు స్థాయిలో దాన్ని నిర్మించడం కానీ, ఇప్పుడు మీకు కేవలం తెలుగుదేశం పార్టీ నేత అనేటువంటిది మాజీ మంత్రి అనే ఒక టైటిల్, కనీసం రాజకీయాల్లో ఎన్నికల్లో కూడా మీరు మొన్న పార్టీ చేయలేదు, తర్వాత ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా ఇంకా తెలియనప్పటికీ ఈ రోజు రాష్ట్ర ప్రజలకు విపత్తు వచ్చింది అని చెప్పి రాత్రింబవళ్ళు గత 5 రోజులుగా ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, లేదంటే బుడమేరు అక్కడ జరుగుతున్నటువంటి పనుల్లో కావచ్చు, అంటే ఎందుకు మీకు మాత్రమే ఆ బాధ్యత? ఎందుకు గతంలో పనిచేసిన మినిస్టర్లు కనీసం బయటకు వచ్చి చూసిన పాపాను కూడా పోలేదే, మీకెందుకు అది? తెలుగుదేశం పార్టీ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఏ బ్రహ్మముహూర్తాన్ని పార్టీ పెట్టారో ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ వల్ల మేమందరం కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో వచ్చిన వాళ్ళం శాసనసభ్యులయ్యాం, మంత్రులయ్యాం, పార్టీ అధ్యక్షులయ్యాం. పార్టీ కోసం మరి వాళ్ళ 30 ఏళ్ళు టికెట్కే పేర్చుకొని సైకిల్ యాత్రలు, పాదయాత్రల ద్వారా మేము ప్రజల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు గారి నాయకత్వంలో, ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో మా అన్నలు కూడా పనిచేశారు. ఏదైనప్పటికీ ఇది మా బాధ్యత. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ విధంగా పనిచేయాలి నాయకుడు అనేది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించారు. ఇవాళ లోకేష్ బాబు కూడా కష్టాల్లో ఇవాళ మరి టెక్నాలజీని ఉపయోగించి, డ్రోన్లు ఉపయోగించి అందరినీ సమన్వయం చేసుకొని అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి పురంధేశ్వరి గారు, బీజేపీ అందరూ ఆల్ పార్టీ 3 కూటమి పార్టీలు 3 కూడా కార్యకర్తల నాయకులు అందరూ కూడా
ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నాం. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు నాయుడు గారు. రైట్ సార్. సో అక్కడ గ్రౌండ్ లెవెల్ నుండి పరిశీలించినటువంటి దేవినేని గారి మాటల్లోనే విన్నాం. ఓవరాల్గా బ్యారేజ్ పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి రిపేర్లకు కానీ, అలాగే స్లూయిస్ గేట్లు చైన్లు తెగిపోవడం మీద కుట్రకోణం, అట్ ద సేమ్ టైం బుడమేరు ఆ బండి ఏదైతే ఉందో అది కుంగడం, ఇవన్నీ మొత్తం అన్నీ కూడా ఆయన మాటల్లోనే మీరు విన్నారు. ఎక్కడా కూడా ఏమి స్క్రిప్టెడ్ కాదు, జరిగింది. ఎందుకంటే గత వారం రోజులుగా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మాటలవి. సో మనకి వైఎస్ఆర్సీపీ నుంచి శేఖర్ రెడ్డి గారు, అలాగే కాసేపట్లో అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా మనకు జాయిన్ అవుతారు. శేఖర్ రెడ్డి గారు నమస్కారం అండి. సార్ మీ వాయిస్ వినబట్లేదు, మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి ప్లీజ్. లేదండి, అన్మ్యూట్లోనే ఉన్నాను. యా రైట్, ఇప్పుడు వినిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి సార్ అంటే ప్రకాశం బ్యారేజీలో 4 ఈ ఇసుక బోట్లు, దాదాపు 40 నుంచి 50 టన్నులు ఉన్న బోట్లు గేట్ నెంబర్ 67, 69, 70 దగ్గర వెళ్ళి గుద్దుకోవడం, ఆ కౌంటర్ వెయిట్లన్నీ కూడా విరిగిపోవడం, దాంతో బ్యారేజ్కి సంబంధించినటువంటి దాని మీద అనేక మందికి అనుమానాలు. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు కూడా వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ గారి అనుచరులు శేషాద్రి గారు అన్న పేరు వస్తోంది. అలాగే ఇతరత్ర ఉన్న వాళ్ళ పేరు కూడా తీస్తున్నారు. సుధీర్, స్వామి అనే పేర్లు. కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్ కూడా పోలీసులు సేకరించారు. అలాగే ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. దీని మీద మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటి సార్? ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే సార్, మొదటి నుంచి చూసుకుంటే 28 ఆగస్టు ఐఎండి ఏదైతే భారత్ చెందిన వాతావరణ శాఖ, ఇస్రో వాళ్ళు, అలాగే ఇంకా వెదర్మ్యాన్ అని చెప్పి ఒక ఎప్పుడు అప్డేట్స్ ఇస్తా ఉంటాడు. అతను వీళ్ళంతా కృష్ణా బ్యారేజ్ పరివాహక ప్రాంతంలోను, కృష్ణా బేసిన్ లోను, అలాగే మున్నేరు బేసిన్, అలాగే బుడమేరు బేసిన్ మొత్తం కూడా భారీ వర్షాలు పడితే రెడ్ అలర్ట్ జోన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. వీకెండ్ వస్తుంది, శుక్రవారం ఏదైతే నందమూరి బాలకృష్ణ గారి వేడుకలకి ఈయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడానికి సిద్ధం, అధికారులందరూ కూడా వీకెండ్కి వెళ్ళిపోవడానికి సిద్ధం. అప్పుడు సార్ మరి వరదలు వస్తున్నాయి. 9వ అదేది శనివారం పొద్దున అక్కడికి సంబంధించినటువంటి డి ఎవరైతే ఉన్నారో డి అలర్ట్ చేసిన సంగతి తెలియదా? కనీసం ప్రోటోకాల్ పాటించకుండా, లోతట్టు ప్రాంతాలను ఎవరిని అలర్ట్ చేయకుండా, కనీసం అలర్ట్ చేయకుండా, వాళ్ళకి పునరావేశం కల్పించకుండా, సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా విజయవాడను మొత్తం ముంచింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముంచిందా? ఏదైతే వలగలేరు దగ్గర లాక్లు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిందా? అంటే ఇక్కడ పునరావాసం సార్ ఎంత దౌర్భాగ్యం అంటే, మీ న్యూస్ 360 ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తుంది సార్. వీళ్ళు చెప్తున్నట్టుగా నగర్ పైపుల కాలనీకి రమ్మన్నాడు సార్. 5 డివిజన్లు ఉంటాయి, 1,00,000 మంది ఉంటారు జనాలకు. ఓకే, వాళ్ళలో ఏ ఒక్కరికైనా ఒక్క సహాయం అందిందా ప్రభుత్వం దగ్గర నుంచి? ఒక్క పైసా డబ్బులు ఎన్ని డివిజన్లు సార్? ఎక్కడండి? కనీసం రోడ్డును శుభ్రం చేశారా? కాదు, ఎక్కడ? ఏ డివిజన్ చెప్పండి సార్. ఏ డివిజన్లో మీరు అనేది? హలో, ఏ డివిజన్లో శేఖర్ రెడ్డి గారు, ఏ డివిజన్లో రోడ్లు క్లీన్ చేయలేదు, ఎక్కడ సహాయం అందలేదు, 1,00,000 మందికి అందలేదు అన్నారు కదా, ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు నోట్ ఇట్ డౌన్. సింగనగర్ కి చెందినటువంటి పైపుల్ రోడ్డు ఉంటది, పైప్స్ రోడ్, ఆ పైపుల్ రోడ్డు మొత్తం మీద ఏ ఒక్కరికైనా ఒక్క బస్తా బియ్యం అందిందా? ఒక్క నిత్యావసర సరుకు అందిందా? క్లీన్ చేశారా? ఒక రోడ్డు క్లీన్ చేశారా? అందిందా అని క్వశ్చన్ చేస్తున్నారా, అందలేదు అని ఆరోపణ చేస్తున్నారా? అందలేదు, రైట్. ఆధారాలతో చెప్తున్నాం మేము. సో సింగనగర్ పైప్ రోడ్ లో ఎవరికీ అందలేదు. న్యూస్ 360కి మీరు ఈ సమాచారాన్ని అందజేశారు, రైట్. సో నేను ఇక్కడ మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న, డెఫినెట్గా నేను ఇది ప్రభుత్వానికి నా దాంట్లో నేనే ఫోన్ చేసి నేను మాట్లాడతాను, నేను డెఫినెట్గా మాట్లాడతా. ఇది నేను అడిగిన ప్రశ్న, ప్రకాశం బ్యారేజీలో గుద్దుకున్నటువంటి బోట్లు ఎవరివి? దానికి సంబంధించినటువంటి పేర్లు ఫలానా ఎంపీ నందిగం సురేష్ మాజీ, ఆయన అనుచరులవి, వాళ్ళకి సంబంధించినవి అని చెప్పి వస్తున్నాయి, వైసీపీ నేతలవే అన్నటువంటివి ప్రాథమిక సమాచారం పోలీసుల నుంచి వస్తున్నది. కాబట్టి దాని మీద మీ అభిప్రాయం అడిగా. 28 వరదలు వచ్చాయా? ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఐఎండి వాళ్ళు? సహాయక చర్యలు అయ్యాయా లేదా? ఆరోపణలు కాదు, మీ అభిప్రాయాన్ని ముందు దీని మీద చెప్పండి. తర్వాత వరదలకు సంబంధించి మీరు డెఫినెట్గా మీరు చెప్పింది నేను వింటాను. ప్రకాశం బ్యారేజ్ చాలా ఇంపార్టెంట్ మాకు ముందు.
సార్ ఒకసారి వింటారా దయచేసి? నేను మాట్లాడేది మాట్లాడినివ్వండి, ఖచ్చితంగా మీరు చెప్పిన దగ్గరికి వస్తాను. నాకు ఇలా ఫస్ట్ ఇదే, జరిగింది. నాకు ఫస్ట్ ప్రకాశం బ్యారేజ్ ఇది కావాలి సార్. నేను డిబేట్ పెట్టిందే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి, ఓవరాల్ వరదలు కాదు. వరదలకు సంబంధించి చెప్పండి మీరు. సార్, ఎక్కడ మొదలైందని చెప్తున్నాం మేము. ఎక్కడ మొదలైంది కాదు, ఎక్కడ మొదలైంది కాదు సార్. వరద వచ్చిన ప్రతిసారి గేట్లకి కొట్టుకుపోవట్లేదు. అలా అయితే మనం ప్రతిసారి ఇదే మాట్లాడుకోవాలి. నేను ఇప్పుడు ప్రత్యేకంగా అడిగింది ప్రకాశం బ్యారేజ్ భవితవ్యం గురించి, ప్రజల ప్రాణాల గురించి. దాని మీద 28వ తారీఖు వరదకి గేట్లు గుద్దుకోవడానికి సంబంధం లేదు. నేను చెప్తాను, వింటారా దయచేసి? చెప్పండి దయచేసి వింటారా? చెప్పండి సార్ వినండి సార్. సార్ మొత్తం నేను క్లియర్ గా చెప్తాను, మీరు ఆగితే నన్ను 2 చెప్పండి క్లియర్ చేస్తాను. చెప్పండి. ఎస్, ఇంకోటి సార్, వలగలేరు దగ్గర లాక్కులు ఎత్తేటప్పుడు సమాచారం ఇవ్వలేదు కాబట్టి విజయవాడ మునిగింది. ఆ మొత్తం ఏదైతే విజయవాడ మునగటం వల్ల అపకీర్తి మొత్తం ఎవరి మీద పడింది? చంద్రబాబు నాయుడు గారి మీద పడింది. అసలు వలగలేరు దగ్గర లాక్ ఎత్తారు. ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణకి చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ మునిగిపోద్ది, అదే విధంగా కరకట్ట దిగిపోయి అమరావతిలోకి వాటర్ వెళ్తే ప్రపంచ బ్యాంక్ దగ్గర వీళ్ళు అప్లై చేసిన 15,000 కోట్ల రూపాయలు రావు అన్న ఒక కుట్రతో తర్వాత బోట్లు వచ్చి గుద్దుకున్న మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ పైనుంచి ఇంత భారీ స్థాయిలో వరద వచ్చేదాం, ఇంత భారీ స్థాయిలో బోట్ల యజమానులకి ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి సమాచారమైనా ఉందా? అంటే మొత్తం కృష్ణానదిలో 4 బోట్లే ఉన్నాయా? కృష్ణానది మొత్తంలో 4 బోట్లే ఉన్నాయా? అంటే ఆ 4 యజమానులకే, ఆ 4 బోట్ల యజమానులకే, ఆ 4 బోట్ల యజమానులకి మాత్రమే సమాచారం ఇవ్వలేదా? పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నారా, జర్నలిస్టులా మాట్లాడుతున్నారా? సార్ నేను చాలా క్లియర్గా జర్నలిస్ట్గానే నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ వైసీపీ వాళ్ళు మీడియా, ఒక్క నిమిషం, మీ వైసీపీ వాళ్ళు మాట్లాడితే జర్నలిస్టుల మీద, మోడరేటర్ల మీద మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జనసేన కార్యకర్త, బీజేపీ కార్యకర్తను ముద్ర వేస్తాను అంటే మీ మీద మేము వేసే ముద్రలు చాలా ఘోరంగా ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు అన్నదానికి చిన్న లాజిక్ అండి. 5వ క్లాస్ చదువుకునే పిల్లాడు, శేఖర్ రెడ్డి గారు 5వ క్లాస్ చదువుకునే పిల్లాడు అడుగుతాడు ఇదే ప్రశ్న. కృష్ణానదిలో ఎన్ని ఇసుక బోట్లు నడుస్తున్నాయి, ఎంతమంది ఓనర్లు ఉన్నారు, ఎన్ని చేపల పడవలు నడుస్తున్నాయి, ఎన్ని మరపడవలు నడుస్తున్నాయి, ఎన్ని లాంచీలు అక్కడ ఉన్నాయి? కేవలం ఈ 4 బోట్లకి సంబంధించిన యజమానులకి మాత్రమే సమాచారం లేదు మిగతా వాళ్ళందరికీ లేదు మిగతా వాళ్ళందరూ జాగ్రత్తగా బోట్లు కట్టుకున్నారా, వీళ్ళు కావాలని వదిలేశారా? సామాన్యుడు అడిగేటువంటి ప్రశ్న. మీరు ఆగుతారా? నేను చెప్పొచ్చా మధ్యలో? చెప్పండి. నేను చెప్పొచ్చా మధ్యలో? మీరే మాట్లాడతా అంటే మీరు చెప్పండి సార్. దయచేసి ఆగండి సార్, నేను చెప్తాను. అక్కడ ఏ ఒక్కరికి సమాచారం ఇవ్వలేదు. ఈ బోట్లు కొట్టుకొచ్చే బానే ఉంది. 2019 ఆగస్టులో ఒక బోటు కలర్, తెలుగుదేశం కలర్ లో ఉన్న బోటు వచ్చి కృష్ణానది ఏదైతే కృష్ణానది పరివాహంలో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఇరుక్కుంది. మరి తెలుగుదేశం పార్టీ ఉన్నాయి కాబట్టి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్రని మాట్లాడదామా? నేను ఇప్పుడు కలర్ల గురించి మాట్లాడలేదండి, నేను కలర్ల గురించి మాట్లాడలా. పార్టీ ఏమని తెలుసండి, కరకట్టను ముంచడం కోసం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడని చెప్పి మాట్లాడారు. ఈ రోజు అదే బోటు ఈ రోజు కూడా ప్రకాశం బ్యారేజ్ ని ఢీ కొట్టడం కోసం, ఏదైతే బద్దలు కొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. వీళ్ళు చెప్తున్నట్టుగా కోమటి రామ్మోహన్ అనే అతను 4 సంవత్సరాల క్రితం ఉషాద్రికి బోట్లు అమ్మేయడం జరిగింది. ఉషాద్రికి 4 సంవత్సరాల క్రితం బోట్లు అమ్మేశాడు. ఉషాద్రి ఎలాంటి పర్మిషన్ అని చెప్పేసి మాజీ మంత్రివర్యులైనటువంటి ఏదైతే దేవినేని ఉమా గారు మీ ఛానల్లో ఇంతకు ముందే ఫోన్ ఇన్ లో మాట్లాడారు. ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు! ఉషాద్రి అనే అతను మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి చూపించాడట. అతను నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఒప్పుకో అని చెప్పి వేధిస్తా ఉన్నారు. అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం సభ్యత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా నాయకుడా? కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యత్వం వినండి సార్, వినండి. ఇక కోమటి రామ్మోహన్ అనే అతను ఏదైతే మా రఘురామ్ బాగా సన్నిహితులు అని చెప్పి మాట్లాడుతున్నారు. కోమటి రామ్మోహన్ అనే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరామ్ కి అత్యంత సమీప బంధువు. మరి ఆ రకంగా ఎందుకు మాట్లాడట్లేదు? బోట్లు వచ్చి గుద్దుకోగానే ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండా వాళ్ళ మంత్రుల చేత ఏమని మాట్లాడించారు? కొల్లు రవీంద్ర చేత వైఎస్ఆర్ కుట్ర కోనలేదని చెప్పి మాట్లాడించారు. ఏముందని చెప్పి మాట్లాడించారు? ఏం సమాచారం ఉందని చెప్పి మాట్లాడించారు? ఒక్క నిమిషం, ఇదే దాని మీద శేఖర్ రెడ్డి గారు, ఇదే దానికి సంబంధించి ఇదే పాయింట్ మీద శేఖర్ రెడ్డి గారు ఒక్క సెకండ్ ఇదే పాయింట్కి సంబంధించి ప్రముఖ
రాజకీయ విశ్లేషకులు చెవులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కానే కాదండి. ఆయన రాజకీయ విశ్లేషకులు. ఆయన్ని దీనికి సమాధానం చెప్పమని అడుగుదాం. కృష్ణాంజనేయులు గారు, నాది ఒకటే కన్సర్న్ సార్ ఇక్కడ. నమస్తే. ఎస్, నాది ఒకటే కన్సర్న్ సార్. ప్రకాశం బ్యారేజీ ప్రజల ఆస్తి. వరద ఎలా ఉధృతి ఉంది అనేది మనం చూసాం. అది పడవ ఎవరిదైనా నాకు అనవసరం. దానివల్ల జరిగే డ్యామేజ్ తోటి బ్యారేజ్ ఏమన్నా కాస్త డ్యామేజ్ అయ్యి దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులు అవ్వాలి? ఇది ఫస్ట్ కన్సర్న్. రెండోది, పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. చేసిన దాంట్లో వచ్చేటువంటి వాస్తవాలు వాళ్ళు చెప్తున్నారు. శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా గతంలో 2019లో జరిగినటువంటి ఇష్యూ అది పసుపు కలర్లో ఉంది కాబట్టి తెలుగుదేశంది, ఇప్పుడేమో మా పార్టీ రంగులు కనిపిస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీది అన్నటువంటి ఒక పాయింట్ తీసుకొచ్చారు. సో ఓవరాల్గా దీని వెనకాల కాన్స్పిరసీ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? పవన్ గారు చెప్పండి సార్. అంటే అసలు కాన్స్పరెన్సీ ఉందా లేదా అనేటువంటిది మనం తేల్చలేం. కాన్స్పరెన్సీ ఉంది అని అంటున్నటువంటి వాళ్ళు ఎవరు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు మొట్టమొదటిసారి కాన్స్పరెన్సీకి సంబంధించినటువంటి అంశాన్ని బయటపెట్టాడు, మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు, కాన్స్పరెన్సీ ఉండొచ్చేమో అనేటువంటి అంశాన్ని మాట్లాడారు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఈ స్థాయిలో కుట్రకోణం ఎవరు కుట్ర? ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్ర అని ముఖ్యమంత్రి స్థాయి నుంచే మాట్లాడుతుంది కుట్రకోణం. నేను ఒకటి అడుగుతానండి, మీ అందరికీ మనం ప్రకాశం బ్యారేజీ వచ్చి ఢీ కొడితే, ప్రకాశం బ్యారేజీకి బద్దలైతే, ప్రకాశం బ్యారేజీకి తెగిపోతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడు, ఇది 1852-55 మధ్యలో కట్టేటువంటి బ్యారేజీ. అలాంటి బ్యారేజీ లేకపోతే ఇప్పుడు కృష్ణానది సంబంధించినటువంటి ఒకప్పుడు దివిసీ తుఫాన్లు, ఈ విధమైనటువంటి వరదలు ఏ విధంగా ఫేస్ చేస్తాయో తెలుసు. ప్రతి పౌరుడు ఒక బ్యారేజీని ఎవరైనా సరే రాజకీయ అవసరాల కోసం బ్యారేజీని కూల్చేద్దామనో, బ్యారేజీని పడవలతో ఢీ కొట్టదామనో ఎవరన్నా చేస్తారా బుద్ధుండటువంటి వాళ్ళు? ఇది నిజంగా ఒక పార్టీ కానీ ఒక వ్యక్తులు కానీ ఇలాంటి ఆలోచనలు చేస్తారా? ఒకవేళ చేస్తారని పవన్ గారు మీరే క్వశ్చన్లు అడగటం కాదు, మీరు కూడా కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. నిజంగా మీరు వ్యక్తిగతంగా జర్నలిస్ట్ సంగతి వదిలేద్దాం, ఎవరైనా సరే పార్టీ కానీ వ్యక్తి కానీ ప్రకాశం బ్యారేజీని కూల్చేసి ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన వరద మొత్తాన్ని కూడా రాష్ట్రం మీద వదిలేసి తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ తప్పు చేసింది అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నా కానీ, వ్యక్తులు కుట్ర చేస్తున్నా కానీ మీరు నమ్ముతున్నారు? చెప్పండి. పార్టీల గురించి నేను మాట్లాడను. పార్టీల గురించి మీరు అడిగిన దానికి ఒక్క సెంటెన్స్ సమాధానం చెప్పేస్తా. పార్టీల గురించి నేను మాట్లాడను సార్. పార్టీలో ఉన్న వ్యక్తులు ఇంకోటి అని చెప్పను, కానీ ఎవరో ఒక వ్యక్తి మేబీ ఆర్ మే నాట్ బి ఖచ్చితంగా అలాంటి ఇంటెన్షన్స్ ఉంటే చేస్తారనే నమ్ముతాను. ఎందుకు అంటే చెయ్యని వాళ్ళు ఉండొచ్చు, చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇవాళ వచ్చింది ఒక న్యూస్ మనకి, ఒక రైలు పట్టాల మీద ఒక సిలిండర్ని పెట్టేస్తే రైలు ఢీకొని సిలిండర్ పక్కన పడిపోయింది, రైలుకి ప్రమాదం తప్పింది, దాంట్లో పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. మరి అది పార్టీ పెట్టిందని నేను అనట్లా, నేను పార్టీలు తీసుకురావట్లా. ఎవడో ఒక ఇంటెన్షన్ తోటి ఖచ్చితంగా ఒక డ్యామేజ్ జరగాలి అన్న ఇంటెన్షన్తో చేసిన పనే కదా. అలాగే ఎవడో ఒకడు చేసి ఉండే అవకాశం ఉందంటారు, కానీ పార్టీలకి నేను ఆపాదించట్లేదు. ఓకే, వ్యక్తులైనా సరే ఇప్పుడు ఆ విధమైనటువంటి 40-50 టన్నులు ఉన్నటువంటి ఇనప బోట్లని దాన్ని గుద్ది డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి మీ అనుమానం కూడా, అంతేనా? వ్యక్తులు వాళ్ళు నడిపి గుద్దారు అనట్లేదండి, నడిపి గుద్దారు అని చెప్పట్లేదు. లేదు, కొట్టుకొచ్చే ఎలా కొట్టుకొచ్చాయంటే కాదు ఇందాక శేఖర్ రెడ్డి గారు మాట చెప్పారు. మీ సంగతి శేఖర్ రెడ్డి గారు పక్కన పెట్టేసేదండి. శేఖర్ రెడ్డి గారి గురించి మనకొద్దు, మీ అభిప్రాయం చెప్పండి. నేను మీది ఏ ఊరో నాకు తెలియదండి, శేఖర్ రెడ్డి గారిది ఏ ఊరో నాకు తెలియదు. మీ గోదావరి అయితే గోదావరి గురించి మీకు తెలుసు. ఇదే కృష్ణానది పక్కనే పుట్టి పెరిగి దాంట్లో ఈత కొట్టి పెరిగినటువంటి వాడిని ఎలాగా ఉంటాయి బోట్లు, ఏం చేస్తారు అనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. మీకైనా సరే ఇంకొకళ్ళకైనా సరే ఎవరైనా చూసే వాళ్ళకైనా అర్థం అవటానికి నేను చెప్తాను చాలా స్పష్టంగా. ఈ కృష్ణానదిలో చేపలు పట్టే బోట్లు ఉంటాయి, చిన్న చిన్న బోట్లు. అదేవిధంగా ఇసుక తరలించేటువంటి పెద్ద పెద్ద చెక్క బోట్లు ఉంటాయి. అదేవిధంగా
మనుషులను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, ఒక గట్టు నుంచి ఇంకో గట్టుకు తరలించే పెద్ద పెద్ద లాంచీలు ఉంటాయి, ఇలాగే ఇనప లాంచ్, అవును. దానికి చెక్క. అదే విధంగా ఇసుక డ్రెడ్జింగ్ చేసి నది మధ్యలో నుంచి దాన్ని ఈ విధంగా దీంట్లోకి వేసి, ఏది లాంచీల్లోకి వేసి, ఈ లాంచీలు తీసుకెళ్లి బయట ఇసుక తోడటానికి ఉపయోగించేటువంటి డ్రెడ్జింగ్ సంబంధించినటువంటి లాంచీలు. ఇవి ఇనపై పూర్తిగా 40-50 టన్నులు ఉంటాయి. ఈ వాడినటువంటి ఇప్పుడు కొట్టకొచ్చినటువంటి ఈ లాంచీలు మొత్తము 5 కొట్టకొచ్చాయి. 5లో 3 మాత్రం దాన్ని ఢీకొన్నాయి. ఎక్కడ 69 కానా, 67 కానా, 70 కానా దగ్గర ఢీకొన్నాయి. 70 కానా దగ్గర ఉన్నటువంటి ఆ కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఇందాక ఉమామహేశ్వరరావు గారిని కూడా అడిగారు. నాకు తెలిసి కౌంటర్ వెయిట్ కాదు కదా, మొత్తం అన్ని రిపేర్లు అయిపోయినాయి, అసలు బ్యారేజీకి ఏ విధమైన ఇబ్బంది లేదని ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు ఇప్పటికే చెప్పున్నారు. దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చారు, నేను కూడా దాని మీద క్లారిటీ. అయితే ఇన్ని రకాల బోట్లు ఉన్నటువంటి అప్పుడు ఒకవేళ వరద వస్తే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఎలా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు? చిన్న చిన్న చాలా ఈ బోట్లు ఉన్నటువంటి చేపల బోట్లు కానీ ఇవన్నీ కొట్టుకొని వచ్చేదానికి వరద వాళ్ళు కూర్చొని అక్కడ వాళ్ళు ఒడ్డుకు తీసుకొని వెళ్ళడానికి ఒక 10 మంది 5గురు మోసుకెళ్ళగలిగిన బోట్లు ఉంటాయి. కొన్ని అనివార్యంగా తరలించలేనటువంటి ఉండయండి. నీళ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే లంగరు గిన వేస్తే, ఇనప దాంతో లంగరు గిన వేస్తే మధ్యలో ఒక నదికి పూర్తిగా నీళ్లు రానప్పుడు ఉన్నటువంటి ప్లేస్ లో గిన లంగర వేస్తే దానికి ఏమవుతుంది, వరద వచ్చిన తర్వాత లంగరం పట్టుకొని ఉంటుంది, ఆ బోటుని వరద నీరు ముంచేస్తుంది. అందుకని ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు లంగర వేయకుండా అవకాశం ఉన్న చోట కొంచెం ఒడ్డు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతానికి ఆ బోట్లు కానీ లాంచీలను కానీ తీసుకొచ్చి లంగరు వెయ్యకుండా, లంగరు వేస్తే లంగరు పట్టుకొని ఉంటే అది బాగా ఎంత వరద వస్తే అంత పైకి లెగవటానికి అవకాశం ఉండదండి, మునిగిపోయిద్ది. అందుకని తాడులతోనూ ఇనపాడితోనూ కట్టి వేసి చెట్లు వీటికి కట్టేసి ఉంచుతారు, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాటి కొట్టుకుపోయింది అనుకోండి, కొట్టుకుపోతే వాడి జీవితంలో వాడు జీవిత కాలంలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు సంపాదించుకొని ఉన్నటువంటిది అది పోయింది అనుకోండి, జీవనాధారం. అది పోతే వాడి జీవనాధారం పోయింది. ఆయన టెర్రరిస్ట్ కాదు, టెర్రరిస్ట్ అయితే నీకు ఇక్కడ ఉండేటువంటి టెర్రరిస్ట్ అనుకోండి, సపోజ్ దాన్ని గుద్దిద్దాం, దీంతో గుద్దిద్దామా, ఈ ప్రకాశం బ్యారేజీని కూల్చేపిద్దామా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికి ఢీ కొడదామా అని టెర్రరిస్టులు ఆలోచిస్తారు. మనుషులు ఎవరు ఆలోచించరో బోట్లు ఉండేవాళ్ళు ఆలోచించరు. రెండో అంశం, ఆ విధంగా కట్టివేసినటువంటివి ఇంత వరద వచ్చిన తర్వాత ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో 209లో 1,10,000 క్యూసెక్కులు నీళ్లు వస్తే ఇప్పుడు రికార్డు స్థాయిలో 1,43,000 క్యూసెక్కులు నీళ్లు వచ్చింది. దీన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేసినటువంటిది కాదు. ఇప్పుడు ఆ కొట్టుకొచ్చినటువంటి బోట్లు ఎవరి ఏంటి అనేటువంటి దాని మీద ప్రభుత్వంలో వాళ్ళు ఏం చెప్తారు, అవి మొన్నటి వరకు మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉద్దండరాయపాలెం వైపు, అంటే నదికి కృష్ణా నదికి దక్షిణం వైపున ఉద్దండరాయపాలెం ఉంటుంది, అమరావతి వైపు అన్నమాట. అక్కడ ఇసుకతో డ్రెడ్జింగ్ చేయడానికి ఉపయోగించారు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఇసుక వాళ్ళు తీసేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు, వాళ్ళకి లేదు. అందుకని ఇప్పుడు అవి తిరిగి మొన్న వరదలకు ముందు గొల్లపూడి వైపు తీసుకొచ్చారు అనేటువంటిది. గొల్లపూడి దగ్గర శ్మశానం కట్టేశారు అని. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి వాదన ఒకటి, తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నటువంటి వాదన ఒకటి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఇదేంటి, రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి మాజీ ఎంపీ నందిగం సురేష్, తలశీల రఘురాము వీళ్ళకు బంధువు, తలశీల రఘురాముకు బంధువు, నందిగం సురేష్ కంచెరుడు అని చెబుతున్నారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, కోమటి జయరాంకి రామ్మోహన్ బంధువు, కోమటి జయరాము తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగము, కాబట్టి ఇది ఆల్రెడీ రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఉషాద్రి అనేటువంటి వ్యక్తికి 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం మొత్తం రాసి ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగింది. వీళ్ళకి అసలు రామ్మోహన్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, ఇవన్నీ చెప్తున్నారు. మరి ఇన్ని చర్చలు జరిగేటప్పుడు అది వైసీపీ బోట్లో తెలియదు, తెలుగుదేశం వాళ్ళ బోట్లో తెలియదు. ఒకవేళ వాళ్ళు ఆ బోట్ల యజమానులు లైసెన్స్ పొందినటువంటి వాళ్ళు ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్ళు అయి ఉంటారు. పార్టీకి చెందిన వాళ్ళు అయినంత మాత్రాన అవి బోట్లు కొట్టుకొని వచ్చేస్తే దాన్ని కుట్ర కోణం అనేటువంటి విధంగా మాట్లాడటం అనంత
బుద్ధి లేని వ్యవహారం ఇంకోటి లేదండి. నేను ఎవ్వరు ఏమైనా అనుకోనండి. ఉమ్, ఇది ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు అట్లా. నేను ఒకటి అడుగుతాను, అప్పుడు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు క్వశ్చన్ వేసినా ఇంకోటి వేసినా అది రీజనబుల్. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోటు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కుట్ర చేశారు. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది, ఇప్పుడు బోట్లు కొట్టకొస్తే ఇప్పుడు వైసీపీ వాళ్ళే కుట్ర చేశారు. అది ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు మరి ఇప్పుడు ఈ బోట్లు కొట్టకొస్తుంటే భారీ నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి ఎక్కడ బోట్లు ఉంటాయి, ఏంటి లైసెన్స్డ్ బోట్లు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, వీటికి సంబంధించినటువంటి నెట్వర్క్ వ్యవహారం ఇవన్నీ ఉంటది కదా. అసలు ఏదో నదిలోకి బోటు దిగింది అని అంటే అది లాంచీ కానీ లేదా ఇంకో బోటు వేస్తాను, భారీ నీటిపారుదల శాఖ అనుమతి లేకుండా లైసెన్స్ లేకుండా దిగటానికి లేవు. అది మరి దిగినటువంటి వాళ్ళు ఎవరు బోటు ఏంటి అన్నీ ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర. వాటిని తేల్చకుండా ఇప్పుడు కాదు, మొదటి రోజు నుంచి ఆ వచ్చి బోట్లు తగిన రోజు నుంచి కుట్రకోణం ఉంది. ఏంటి కుట్రకోణం అంటే మీకు ఇక సమాచారం లేదు, పాడు లేదు, ఏదో ఒక దాన్ని ఒక రాజకీయపరమైనటువంటి అంశాన్ని అలాగా జనంలోకి వదలాలి. వదిలిన దానివల్ల ఏంటి లాభం దీనివల్ల అంటే ఇది డైవర్ట్ పాలిటిక్స్ లో భాగము. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, నేను క్లారిటీగా చెప్తాను. రాజకీయాలు వాళ్ళు ఎవరేమైనా పార్టీలు మాట్లాడుకోండి, ఎందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేయాల్సి వచ్చింది అధికార పక్షం, ఎందుకు కుట్రగూడెం గురించి మాట్లాడాల్సి వచ్చింది? విజయవాడ వరదల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అక్కడ వెళ్ళి రాత్రి నిద్రలు కాసి జేసీబీలు తిరిగినా లేకపోతే ట్రాక్టర్ల మీద తిరిగినా బోట్ల మీద తిరిగినా ఏమీ చేయలేకపోయారు, సహకారం కూడా అందించలేకపోయారు. ఇది చంద్రబాబు నాయుడు చెప్పిన మాట, నేను కాదు చెప్పి. మూడో రోజు నేను సగం మందికి కూడా భోజనం ఇవ్వలేకపోయాను, చివరి వాళ్ళకి భోజనం వెళ్ళలేదు, మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయాను. 3వ రోజు చెప్పినటువంటి 5వ రోజు చెప్పినటువంటి మాట కూడా మేము ఇంకా సహాయక చర్యలు అందించలేకపోతున్నాం. మనము 6వ రోజు చెప్పినటువంటి మాట అరే మనం అందరికీ బియ్యం ఉప్పు పప్పు ఇద్దాం అనుకుంటున్నాం, 20% మందికి కూడా ఇవ్వలేకపోయాం. ఇది కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటే నాదెండ్ల మనోహర్తో. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలే నేను చెప్తున్నాను. ఆ విధమైనటువంటిది ఒక రాష్ట్రంలో ఒక నగరములో ఒక 3 లక్షల మంది మునిగిపోతే చంద్రబాబు నాయుడు వచ్చి ఉద్దు తుఫాన్ తర్వాత వాస్తవమైన మొత్తం పరిస్థితులను దిద్దినటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు ఉద్దు తరహాలో ఎందుకు అక్కడ ఉండేటువంటి జనం మొత్తాన్ని కూడా వరదలోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి భోజనాలు ఎందుకు అందించలేకపోయారు? ఎందుకు పునరావాస కేంద్రాలు 100 కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది? 15,000 మందిని కూడా 3 లక్షల మందిలో ఎందుకు పునరావాస కేంద్రాలకు తీసుకురాలేకపోయారు? ఈ రోజుకు కూడా 8వ రోజు ఇప్పటికీ కూడా అధికారులు టచ్ అయినటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా ఉన్నారు, వరదల్లో బాధితులుగా ఉన్నారు. ఇందుకు ఈ ప్రభుత్వము ఫెయిల్ అయింది కాబట్టి డైవర్ట్ చేసింది. ఇది వాస్తవం. ఇంతే తప్ప వీళ్ళు పోలీసు మాకు సమాచారం ఇచ్చారు లేకపోతే ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది ఇవన్నీ ఎన్నైనా చెప్పొచ్చు అండి. రేపొద్దున ఆధారాలు ఉండవు. ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైలుకు పంపించారు, ఆయన రిమాండ్ మీద ఉన్నాడు, తర్వాత బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏమంటారు తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు కూడా ఆయన మీద అసలు ఏ ఆధారాలు లేవండి, ఒక్కట కూడా లేవు, ఇప్పుడు కూడా ప్రూవ్ చేయలేదండి. కానీ మరి వైసీపీ వాళ్ళు చెప్పే దాని ప్రకారంగా ఆయన 240 కోట్ల రూపాయలు స్కిల్ కేసులో కుంభకోణంలో ఆయన అవినీతికి పాల్పడ్డాడు, అందుకని ఆయన జైలుకు పోయాడు అని చెప్తారు. ఇట్లాగనే ఇప్పుడు కుట్ర కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కుట్ర చేసింది నందిగాం సురేష్, తలసిల రఘురాం, ఇవన్నీ పనికి మాలిన మాటలు తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ విధంగా బోట్ల ద్వారాగా ఇనప బోట్లని విజయవాడ బ్యారేజీ గుద్దిచ్చి దాన్ని పేల్చేయడము, దాన్ని మొత్తం కూలిపోయేటట్టు చేసేటువంటి టెర్రరిస్టులు ఆంధ్రప్రదేశ్ లో కాదు, నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా ఏ రాజకీయ నాయకుడు లేకపోతే రాజకీయ కార్యకర్త ఉంటారని మాత్రం నేను నమ్మటంలా. ఎవరైనా నమ్మితే వాళ్ళు ఇష్టం. ఓకే, సో ఓవరాల్గా నేను అదే చెప్పింది. ఇక్కడ పార్టీలకి సంబంధించి నేనేం మాట్లాడలేదండి, నేను ముందే చెప్తున్నా. పార్టీలకి సంబంధించి ఇది వీళ్ళు చేశారా వాళ్ళు చేశారు, పోలీసులు జరిగినటువంటి దాంట్లో ఉండొచ్చేమో అన్నటువంటి దాంట్లో అక్కడ స్లూయిజ్ గేట్లు చైన్లు దిగిపోవడం కావచ్చు, ఈ కౌంటర్ వెయిట్ విరగడం కావచ్చు, అలాగే ఈ వరద వస్తుంది అన్నటువంటి పాయింట్లో చేసినటువంటిది కావచ్చు, అలాగే సహాయ సహకారాలు అందకపోవడం అనేది వాస్తవం. పూర్తి స్థాయిలో అందరికీ అందలేదు, అందాల్సిన వాళ్ళకి అందుతున్నాయి, ఇంకా చివరి స్థానాల్లో వెళ్లాల్సిన వాళ్ళకి అందలేదు. సమాచార లోపం ఉందా, ఇంకోటి వాళ్ళు రెక్టిఫై చేసుకుని ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్నారు. అక్కడ వరకు ఓకే, సద్విమర్శ ఖచ్చితంగా చేస్తాం, ప్రజల తరఫున మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఇక దీనికి సంబంధించి
మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఓవరాల్గా ఇందులో కుట్ర కోణం అనే దాని మీద కృష్ణాంజనేయులు గారు ఇచ్చినటువంటి సహేతుకమైనటువంటి వివరణ, అట్ ద సేమ్ టైం ఇంకా బయటికి రావాల్సినటువంటి అంశాలు, అలాగే ఇంకా జరుగుతున్నటువంటి సహాయక చర్యలు, అలాగే ఇంకా ఇప్పుడు ముందు ఇంకో 3 రోజుల పాటు కూడా భారీ స్థాయిలో వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే బుడమేరకు కూడా ఇంకా భారీ వరద వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అనేక అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అలాగే ప్రజల్ని పునరావాసానికి సంబంధించి తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం ఆల్రెడీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, వాళ్ళందరూ ముందుకు వస్తూ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే పౌర సరఫరాల శాఖ ద్వారా ఎక్కడెక్కడికి ఏమేమి తీసుకెళ్తున్నారు, జరిగినటువంటి ఆ మిస్కమ్యూనికేషన్ తర్వాత ఎలాంటి సహాయ సహకారాలు అందజేశారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే మిగతా వివరాలన్నీ కూడా కేఎస్ జవహర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సో అంటే ఇక్కడ ఓవరాల్గా అనేది ఇందులో కుట్రకోణం ఉండకపోవచ్చు ఈ పడవల ప్రమాదానికి సంబంధించి. అలాగే ఇప్పటికీ కూడా అనేక చోట్ల సహాయ సహకారాలు అందలేదు, దాన్ని డైవర్ట్ చేయడానికి అధికార కూటమి పక్షం ఇలా మాట్లాడుతోంది అని చెప్పి కొన్ని ఆరోపణలు. దానికి మీరు చెప్పే సమాధానం? వైసీపీ చేసే ఆరోపణలు కానీ లేదంటే ఇతరులు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ప్రజలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అందుతున్నాయా లేదా, వాళ్ళు ఏ విధంగా ఆదుకున్న ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు సింగనగర్ కానీ లేకపోతే చిట్టినగర్ కానీ లేకపోతే రాజరాజేశ్వరపేట కానీ ఈ ప్రాంతంలో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకి ప్రభుత్వం అందించినటువంటి చేయూత వాళ్ళకి ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు అనేది కావాలని మాట్లాడితే మనం మాట్లాడేది ఏం లేదు. కానీ ఈరోజు పూర్తిగా ప్రజలందరూ కూడా నార్మల్స్ వచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండేసి ఈరోజు ఇంకా విద్యుత్ దీపాలకు సంబంధించి కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ కూడా నార్మల్స్ వచ్చే విధంగా చేస్తాం. అంతేకాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులు తీసుకొచ్చేసి వాళ్ళ ఇల్లు కూడా శుభ్రం చేసేటటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. గతంలో అనేక కెలామిటీలు వచ్చాయి. ఎందుకంటే హుదూద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి ఏ విధంగా దీపావళి సైతం చేశారు. ఇప్పుడు వినాయక చవితిని కూడా ఆయన ప్రజల మధ్య ఏదైతే కలెక్టర్ ఆఫీస్ లో ఉండి చేసేటటువంటి పరిస్థితి అనేది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం తప్ప అందరికి కాదనే విషయం తెలుసు. దాంతోపాటు ఈరోజు పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజీని కూల్చాలనేటటువంటి కుట్ర కానీ ప్రజలందరూ కూడా గందరగోళంగా ఉండాలి, ప్రజలందరూ కూడా కష్టాలు పడాలి, లేకపోతే ప్రజలందరూ వరదలో మునగాలనే ఒక నీచమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఈ రోజు 3 పడవలు ఒకేసారి, ఎందుకంటే వాళ్ళ ఎందుకు దిగి రావాలి, మిగతా అనేక పడవలు అక్కడ ఉన్నాయి. ఉదయం కూడా చూసాము కొన్ని విజువల్స్. అక్కడ అనేక పడవలు ఉన్నాయి, చెట్లు కట్టేశారు, లంగరేశారు, రోపులు బిగించారు. ఈ 3 కలిపి ఒకే రోపు ఎందుకు వేశారు, ఈ 3 ఒకేసారి ఎలా కొట్టుకొచ్చాయి అనేది ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి. దానిలో కుట్రకోణం ఉంటే ఖచ్చితంగా నిందితులను అరెస్ట్ చేయాల్సిందే, దానిలో ఎవరికి అనుమానం అక్కర్లే. కానీ ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే అమాయకుల్లో లేకపోతే ప్రతీకారంతోనో లేకపోతే పగతోనో చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కానీ ఇప్పుడు 14 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు ప్రస్తుతం సంవత్సరం దాకా ఏదైతే ఇప్పుడు ఈ టర్మ్ లో కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదనేది ప్రజలందరూ తెలుసు. దాంతో పాటుగా ఆర్మీ సైతం ఆశ్చర్యపోయే విధంగా నిమ్మల రామానాయుడు గారు కానీ దేవి ఉమా గారు కానీ లేదంటే మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ అహోరాత్రులు దాన్ని ఏదైతే గండు పూడ్చినటువంటి పరిస్థితి చూసిన తర్వాత ప్రజలు ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడతారని నేనైతే అనుకోవట్లేదు. కేవలం రాజకీయం కోసం మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం వాళ్ళ నోరు పనిచేస్తుంది, మన చెయ్యి పనిచేస్తుంది. మేము చేయూతలో ఉన్నాం, జనాలను ఈ విధంగా ఆదుకోవాలని చూస్తా ఉన్నాం తప్ప నోటితో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు చెప్తారు సమాధానం. ఓకే, అంటే ఓవరాల్గా కుట్రకోణం అనేది ఏం ఉండకపోవచ్చు, అలా చేసేవాళ్ళు ఎవరుంటారు అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఉంటే కుట్రకోణం దాగి ఉంటే దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ దశలో ఇప్పుడు మనం లేదని చెప్పడానికి వాళ్ళెవరు, ఉందని చెప్పడానికి ఇంకోళ్ళు ఎవరు అనే దానికన్నా వచ్చినటువంటి ఉద్దేశం కానీ జరిగిన సంఘటన కానీ యాదృచ్ఛికం కాదనేది అనుమానాలు రేకెత్తించే విధంగా ఉంది. వీళ్ళెందుకు విశ్లేషకులు కానీ ఎవరైతే ఏమీ లేదనే వాళ్ళు కానీ ఎందుకు తొందరపడుతున్నారు? పోలీసు విచారణ జరుగుతా ఉంది. కుట్రకోణం దాగుంటే ఖచ్చితంగా వెలికొస్తుంది. అదేవిధంగా గూగుల్ కూడా చూస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఏదైతే వాళ్ళ ఫోన్లు ఇవన్నీ ఎక్కడెక్కడ పనిచేసాయి, ఎవరెవరు చేసి ఆ 3 పడవలే వచ్చేసి అంత బరువైన పడవలు వచ్చేసి అక్కడ ఎందుకు గుచ్చుకున్నాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి కదా. అనుమానాలు తావిచ్చేది
అయితే ఇంకొక ఆరోపణ కూడా చేస్తున్నారు ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి శేఖర్ రెడ్డి గారు చెప్పింది సింగనగర్లో పైప్ లైన్ రోడ్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ రోడ్లో ఎవ్వరికీ కూడా ఇప్పటికీ సహాయ సహకారాలు అందలేదు కనీసం. మరి వాళ్ళని పట్టించుకోవడానికి ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే కృష్ణాంజనేయులు గారు కూడా చెప్పేది ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 20% మందికి కూడా మనం ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయాం, ఫెయిల్ అయ్యాం అన్న మాట ఆయనే మాట్లాడుతున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో చాలా మందికి చేయలేదు, 8వ రోజుకు కూడా అని చెప్పి వారంటున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమందికి సహాయం చేసింది? ఇలాంటి ఇవి ఆరోపణల కింద తీసుకోవాలా, లేదు నిజంగానే ప్రభుత్వం నుంచి మైనస్ ఏమైనా ఉండి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్న అనుమానాల్ని క్రియేట్ చేస్తున్నారు. సో దానికి మీ వివరణ. ఇప్పుడు డైవర్షన్ చేయడానికి కానీ ఇంకోటి చేయడానికి కానీ అవి ఎన్నికలు ఇప్పుడు లేవండి. ఇంకా 5 సంవత్సరాల దాకా ఎన్నికలు లేవు. ఇంకా ఇప్పుడు ఎన్నికల కోసమో రాజకీయ స్టంట్ కోసం చేసేది కాదు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి అందరికి కూడా ఆఖరి వరకు అందాలనే దాని మీదే 60 మంది ఎమ్మెల్యేలని, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకుల్ని, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఎందుకు రోడ్డు మీద పెట్టారు, ఎందుకు వెళ్తా ఉన్నారు, ఇవన్నీ కూడా ఎవరికి అందలేదు అనేది ఈ రోజు ప్రజలు స్పష్టంగా మాకు అందిందని చెప్తా ఉన్నారు. మంచినీళ్ళు అంతే, అన్ని అంతే. ఇప్పుడు శుభ్రం చేసినప్పుడు వాటర్ బాటిల్స్ కనపడుతున్నాయండి అక్కడ. ఏదో ఫుడ్ ప్యాకెట్స్ సంబంధించి నేల మీద ఇప్పుడేసినాయి, ఇవన్నీ కూడా శుభ్రం చేస్తా ఉన్నారు. అవన్నీ వచ్చేటప్పుడు పైపుల రోడ్లు అందలేదు. పైపుల రోడ్లు ఎక్కడ అందలేదు? అందకపోతే ఏ పాత్ర ఏంటి? వీళ్ళెళ్ళి అందించవచ్చు కదా ఒకళ్ళిద్దరికి ఎవరికైనా అందకపోతే. అది విమర్శలు చేసే సమయమా కాదనేది కూడా మనం తీసుకోవాలి. ఈ సమయంలో విమర్శలు చేయాలా, సహాయం చేయాలా? ఇప్పుడు విమర్శ చేసేవాడు నిజంగా వాళ్ళకి అందలేదు అన్నప్పుడు వీళ్ళని వండి పెట్టచ్చు కదా అక్కడికి వెళ్ళి, లేదు వాళ్ళకి ఏదైనా సాయం చేయొచ్చు కదా. అది మానేసేసి ప్రభుత్వం మీద బురద చల్లాలనుకోవడం అనేది సరైనది కాదు. ఇది బురద రాజకీయాల సమయం కాదు. ఇది పూర్తిగా ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు అందరి బాధ్యత ఉంది, అందరూ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఇంక అందలేదు అది కాదు. ఆయన పకడ్బందీగా ఒక విజనరీతో ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఎమ్మెల్యేలు ఇలా పెట్టి డివిజన్కి ఒక 10 మంది టీముతో జరుగుతూ ఉంది, టీం వర్క్ జరుగుతూ ఉంది. ఎక్కడన్నా ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, నిన్న నారాయణ గారు కూడా అన్నారు, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, కొంతమంది 2 ప్యాకెట్లు పట్టుకెళ్తా ఉన్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏంటంటే రేపు వస్తుందో రాదని అనుమానంతో పట్టుకెళ్తున్నారు. వాళ్ళ అనుమానం కూడా కరెక్టే, కానీ మేము అదనంగా కూడా ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసి ఇస్తున్నామని నిన్న స్వయంగా నారాయణ గారు చెప్పారు. మీరు ఒకటి గమనించండి, వారం రోజులు సీఎం సీఎంఓని వదిలేసి ఏదైతే ఈ సింగనగర్ లో ఆఫీస్ పెట్టుకుని, కలెక్టర్ ఆఫీస్ లో పెట్టుకుని అక్కడ మకాముండి చేసినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడన్నా ఉందా? అలాంటి ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్వయంగా సీఎంఓ ఆఫీస్ ని ఇక్కడ పెట్టుకొని సింగనగర్ లో, రాజరాజేశ్వరిపేటలో, విజయవాడలో పెట్టి పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఆ సివియారిటీ ఎలా ఉంది, సీరియస్నెస్ ఎలా ఉంది, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది అనేది ఆలోచన చేయాలి తప్ప విమర్శలు చేయడం సరైనది కాదని నేను వాళ్ళకి మనవి చేస్తా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శేఖర్ రెడ్డి గారికి, కృష్ణాంజనేయులు గారికి కూడా ధన్యవాదాలు. శేఖర్ రెడ్డి గారు, మీ యొక్క ఈ అలిగేషన్ ఏదైతే ఉందో సింగనగర్ పైప్ లైన్ రోడ్లో ఎవరికైతే రాలేదని చెప్పన్నారో జవహర్ గారికి చెప్పడం జరిగింది మీ ముఖతానే. సో అక్కడ ఆల్రెడీ జరుగుతున్నాయని చెప్పన్నారు. ఒకవేళ మీ దృష్టికి అక్కడ జరగట్లేదు అన్నది ఉంటే సాక్ష్యాధారాలతో మీరు న్యూస్ 360ని సంప్రదించవచ్చు. డెఫినెట్గా ప్రభుత్వాన్ని నిలదీద్దాం తప్పు చేస్తే. అందులో ఎటువంటి బ్యాక్ స్టెప్ వేసేదైతే లేదు. ఇక బ్యారేజ్కి సంబంధించి లేదంటే ఈ వరద మీద కుట్రకోణం ఏంటి అనేది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని చెప్పి ఇప్పుడే మాజీ మంత్రి వర్యులు కేఎస్ జవహర్ గారు చెప్పడం జరిగింది. మరిన్ని డీటెయిల్స్ పూర్తి స్థాయిలో రేపమ్మప్ప వస్తాయి. ఇప్పుడు విమర్శలు చేసేటువంటి సమయం కాదు. మీరు కావాలంటే విమర్శలు చేయడానికి సమయం ఉంది. మీరు హ్యాపీగా అన్నీ కూడా పెట్టుకోండి. ఎప్పుడు విమర్శ చేయొచ్చు అప్పుడు హ్యాపీగా చేయొచ్చు. ముందు విమర్శ కాదు చేయాల్సింది, సహకారం చేయాలి. ప్రజల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రభుత్వం ఒకవేళ వెళ్ళలేకపోతుంది అన్న చోటికి మీరు వెళ్ళగలిగితే వెళ్ళి సహాయం చేయండి అనేది వారు చెప్తున్నటువంటి అంశం. అలాగే ప్రభుత్వం ఎలా వెళ్ళొచ్చు అక్కడికి అనే సూచనలు ఇస్తారా, డెఫినెట్గా ఇవ్వండి అని చెప్పి కూడా వారు స్వాగతిస్తున్నారు. చూద్దాం కుట్ర ఉందా లేదా. ఒకవేళ కుట్ర ఉంటే కుట్ర వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది త్వరలోనే బయటకు వస్తాయి. ఇది ఇవాళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.